ఇవి సోయా గింజలు. ఇలా ఉన్న సోయా గింజలు మెజర్ గ్లాస్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇది ఉంటుంది. సో దీని నిండా ఇలా తల కొట్టి వేసుకున్నాను. సో అవి రాత్రంతా నానిపోయి ఈ సైజుకి వచ్చాయన్నమాట. సో ఇట్లా నలిపితే కొంచెం ఇట్లా పొట్టు వచ్చేస్తుంది. ఈ పొట్టు వచ్చేయాలి, మరి గట్టిగా నలపొద్దు, జస్ట్ అట్లా స్మూత్గా అట్లా అంటుంటే వచ్చేస్తుంది. సో వచ్చినంత వరకు ఆ పొట్టు తీసేసుకోవాలన్నమాట. తీసి నీట్గా కడిగేసుకోవాలి బాగా. ఆ పొట్టంతా పోయేంత వరకు కడిగేసుకోవాలి. కడిగిన తర్వాతే వీటి పాలు తీయాలి. సో ఇంతకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మన భారతీయులకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో న్యూస్ అన్నమాట. అయితే యాక్చువల్గా అది అందరికి కాదులేండి, ప్రోటీన్ తినే వాళ్ళకి కాదు, తినని వాళ్ళకి. అయితే వాళ్ళు మాంసాహారులు అయి ఉండరు, అందుకే వాళ్ళకి ప్రోటీన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి వెజ్ పన్నీర్ కావాలి కదా. సో ఇది పాల నుంచి కాకుండా న్యాచురల్గా ఆవు పాలు బర్రె పాల నుంచి వచ్చేది కాకుండా కేవలం మొక్కల నుంచి గింజల నుంచి వచ్చే ఈ యొక్క పన్నీరు చాలా అంటే చాలా ఆరోగ్యకరమైంది. మాంసాహారులు తినే పన్నీర్ కంటే కూడా ఇది బలమైందన్నమాట, ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నదన్నమాట. సో అందుకని చెప్పి యాక్చువల్గా నాకు దీని బెనిఫిట్స్ తెలియనప్పుడు, నేను మా బాబు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే ఈ మిల్క్ ఇచ్చాను. సో ఇవి ఫ్రై చేసి, గోధుమలు ఫ్రై చేసి వాడికి మన సెర్లాక్ ఉంటుంది కదా, అలా అవుతుందన్నమాట. అలా సెర్లాక్ కూడా నేను దీంతోనే ఇచ్చాను. సో ఆ పౌడరు ఈసారి నేను మీకు చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ మెజర్ గ్లాస్ తోటి మనకి ఎంత పన్నీర్ అవుతుందనేది ఈరోజు చూద్దాము. వీటిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మెత్తగా గ్రైండ్ చేసుకొని వాటర్ వేస్తే మనకి మిల్క్ అనేది వస్తుంది. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మంచి క్లాత్ ఒకటి తీసుకొని, ఈ క్లాత్ ఎలా ఉండాలంటే కాటన్ క్లాత్ అయి ఉండాలి. అలాగే మనము ఈ పాలు తీసుకునేటప్పుడు ఇట్లా నొక్కితే పాలు బయటకు వచ్చే విధంగా ఉండాలన్నమాట. సో అలా చూసుకొని మనం క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక్కదాన్నే చేస్తున్నా, ఎవరు హెల్ప్ లేదు కాబట్టి నాకు అది ఎక్కడ లోపలికి పడిపోద్దని భయంతో చేస్తూ ఉన్నాను. అయినా లోపలికి పడిపోయింది. కానీ దాంట్లో ఉన్న ఇదంతా ఇలా దాంట్లో పడకుండా చాలా జాగ్రత్తగా నేను పాలు అనేది తీసుకున్నాను. సో ఇలా పాలు అనేది తీసుకోవాలి. యాక్చువల్గా ఈ పాలు బాగా వేడెక్కిన తర్వాత బాగా మరగబెట్టుకోవాలి, పచ్చి పచ్చిగా అస్సలు ఉండకూడదు. అయితే ఇక్కడ నేను ఈ వెనిగర్ యూస్ చేస్తున్నాను. మీరైతే వెనిగర్ యూస్ చేయకండి, ఎందుకంటే ఇదంత హెల్దీ కాదు. నేను ఈ వీడియో తీసే నాటికి నా దగ్గర నిమ్మకాయలు లేవు, అందువల్ల నేను ఈ వెనిగర్ని యూస్ చేయాల్సి వచ్చింది. తర్వాత నేను చేసుకున్న ప్రతిసారి నిమ్మకాయ జ్యూస్తోనే చేసుకున్నాను. సో ఆ క్వాంటిటీ కూడా ఎంత అంటే ఒక 2 స్పూన్స్ అన్నమాట, ఎక్కువ కూడా తీసుకోవద్దు. తర్వాత ఈ వెనిగర్ వేసిన తర్వాత పన్నీర్ని కూడా నీట్గా కడుక్కోవాలి, లేదంటే ఆ వెనిగర్ స్మెల్ అయితే బాగా వస్తుందన్నమాట. సో ఇదొకటి మీరు గమనించుకోవాలి.
వెనిగర్ పోసాక ఇంకా గంటలు గంటలు అయిపోతుందండి పాలు. సో ఇప్పుడు నేను అది ఎంత ఇట్లా అంటే జాగ్రత్తగా పగిలిపోకుండా కలపాలి. ఎందుకంటే మనకి పగిలిపోతే రవ్వగా అయిపోద్ది కదా, అట్లా కాకుండా అట్లానే గడ్డలు గడ్డలు ఉంచాలి. సో ఇప్పుడు వాటర్ అంతా సపరేట్ అయిపోయి మనకి ఆ గడ్డ అనేది మిగిలిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక క్లాత్ వేసుకొని ఆ లోపల వాటర్ అంతా తీసేసి మనం అది గట్టిగా మూట కట్టుకోవాలి. మామూలుగా పన్నీర్ చేసుకున్నట్టే. ఇక్కడ చూడండి వాటర్ బాగా సపరేట్ అయి కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. వాటర్ సపరేట్ అయిపోయి కంప్లీట్గా నేనైతే స్టవ్ ఆపేసేసాను. స్టవ్ అయితే ఆపిన తర్వాతే వెనిగర్ పోసాను అనమాట. కొంచెం సేపు గంటతో ఊరికట్లా అంటే అట్లా పన్నీర్ వచ్చేస్తుంది. చూసారా, వాటర్ సపరేట్ అయిపోయింది, మనకి పన్నీరు సపరేట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్లో వేసి పన్నీర్ లాగా చేసుకోవాలి. ఈ పన్నీర్లో ఎక్సెస్ వాటర్ అంతా తీసేసిన తర్వాత మనము చల్లటి వాటర్ పోసేసి పన్నీర్ని నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే మనం వేసింది వెనిగర్ కదా, అందుకని ఆ స్మెల్ పోవాలి, లేదంటే మనకే ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని వాటర్లో బాగా కడిగిన తర్వాత అప్పుడు క్లాత్లో వేసి మూట కట్టుకోవాలి. సో ఫైనల్గా మన పనీర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం క్యూబ్స్గా కట్ చేసుకొని ఇక కర్రీ చేసుకోవచ్చు, సలాడ్స్ చేసుకోవచ్చు. ఇక మీరు పనీర్తో ఏమైతే చేసుకోవాలనుకుంటున్నారో, ఎలాంటి రెసిపీస్ ఉన్నాయో అలాంటి రెసిపీస్ అన్నీ ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే టోఫుతో ఎలాంటి కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటారు, అలాగే నేను సలాడ్ ఎలా చేస్తాను, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.